గత 6 నెలల నుంచి నన్ను మా మామ జయకుమారు, కె మహాలక్ష్మి, కె ప్రవీణ్ బాబు అండ్ టి శిక్షావళి దూరాకుల శిక్షావళి అని అతను వీళ్ళంతా ఎస్ఎంఆర్ ఏ సురేష్ బాబు వీళ్ళంతా కలుసుకొని నా మీద నువ్వు డబ్బులు ఇట్లా తీసుకున్నావు ఖచ్చితంగా కట్టాలా, లేకుంటే నీ మీద డిఆర్ యాక్షన్ ఉంటుంది, నిన్ను ఎస్ఎఫ్ఐ అవన్నీ ఇప్పిస్తాము, నువ్వు ఖచ్చితంగా కట్టాలా, లేకుంటే నీ మీద చర్యలు తీసుకుంటామని నన్ను భయపడించి నన్ను భయాందోళనకు గురి చేస్తున్నారు. నేను ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఎవరికి సంతకం పెట్టలేదు, నేను ఇంతవరకు 10 రూపాయలు అప్పు తీసుకోలేదు, నేను ఎవరికి ఏం చేయలేదు, నాకు అటువంటి సంబంధం లేదు. ఇది నాకేమన్నా అయితే ఈ పి శిక్షావళి, దూదాకుల శిక్షావళి, కె జయకుమారు, కె మహాలక్ష్మి, కె ప్రవీణ్ బాబు ఈ కుటుంబ సభ్యులు మొత్తం వీళ్ళే కారణం. ఏ సురేష్ బాబు నాకు ఎటువంటి సంబంధం లేని దాంట్లో నన్ను ఇరికిచ్చి ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని వాళ్ళు మళ్ళీ నావి పత్రాలన్నీ వాళ్ళు సృష్టించుకొని నన్ను ఇబ్బందికి గురి చేసి నా దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలని నాకు కొత్తగా నేను గ్రూప్ డి నుంచి గ్రూప్ సిగా 2 ఏళ్ళు అయింది. నేను గ్రూప్ సిగా ట్రైన్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఈ జీతం ఎక్కువ ఉంది, వీళ్ళు కట్ చేయ పిల్ల, వీళ్ళతో దోచుకోవాలా, వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, వీళ్ళ కుటుంబము నా పిల్లలు ఏమైపోవాలా, నేను ఏమన్నా చనిపోతే వీళ్ళే కారణం అంతా. మాకు మా నాయన మా అమ్మ ఆ శిక్షావళి అని మాకు మోసం చేసి మాకు ప్రాణహాని తెప్పిస్తున్నారు. మా ఆయన డ్యూటీ చేయనీయము, మీ ఆయనకి డ్యూటీ చేయనీయము, ట్రైన్ ఆపుతాము, నేను ఏం చేయాలనేది మాకు తెలుసు, మీ జీతంలో కట్ అయ్యేటట్లా చేస్తామంటారు. మా ఆయన సూసైడ్ కానీ చేసుకోవాలనుకుంటున్నాడు. మేము కానీ ఏం కావాలా అని మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ చేసి ఎస్పీ సార్తో మాట్లాడి అన్నీ చేసుకున్నాము. వాళ్ళు చాలా మమ్మల్ని భయపడిస్తున్నారు. మాకు ఏమన్నా అయితే బాధ్యతలందరూ వాళ్ళే, మా అమ్మ మా నాయన శిక్షావళి అనే వాళ్ళ కుటుంబం అంతా మాకి చాలా భయపడిచ్చి మా ఆయనకి ఉద్యోగం తీపిస్తాము అని కానీ భయపడిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మేము సార్ని ఎందుకు భయపడిస్తున్నారు అంటే డబ్బు విషయం కాడ డబ్బు మీరు కట్టాలా, మీరు తీసుకున్నారు అని వాళ్ళు వచ్చి మాకు ఫోన్లు చేసి మాకు భయపడిస్తున్నారు. మా ఆయన డ్యూటీలో కానీ వచ్చి మీ బండి ఆపుతాము, మిమ్మల్ని ఏమైనా చేస్తాము మేము అని కానీ భయపడిస్తున్నారు. మేమేమి తీసుకోలేదు సార్, మా ఆయన మా అమ్మ మా నాయన తీసుకొని మా మీద చేస్తున్నారు వాళ్ళు.